ఈ రోజే వైశాఖ పౌర్ణమి. వృశ్చిక రాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం. మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే. ఈ రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు వైశాఖ పౌర్ణమి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, వీరికి ఎటువంటి అదృష్ట పరిణామాలు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను కూడా వీరితో పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా వీరు చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రాశివారు రహస్య స్వభావాలు కావున మనసులో ఉన్నది బయటపెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగానే వీరు ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు వీరు విలక్షణమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు కూడా వీరు తేలికగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా చాడీలు చెప్పే వారి వలన జీవితంలో వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రోజుకి ఒకసారి సిద్ధాంతాలు మార్చుకునే తత్వం అయితే వీరిది కాదండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈరోజు వైశాఖ పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో అదృష్ట గడియలు అనేవి మొదలు కాబోతూ ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రం కొంచెం ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది. శుభకాలం నడుస్తుంది. మీ రంగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలిగి ఉంటుంది. అద్భుతమైనటువంటి విజయాలు అనేవి మీరు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది. మీ రంగాల్లో మంచి వాతావరణం కూడా ఉంటుందండి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి కూడా మీకు పెరుగుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్నటువంటిది దక్కుతుంది. ఒక వార్త మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే ఆరోగ్య సమస్యలతో మీరు బాధలు పడుతూ ఉన్నారో అటువంటి ఆరోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అయితే కలుగుతుంది. వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. మీరు మీ జీవితాన్ని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ సమయంలో గడుపుతారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అన్ని రంగాల్లో కూడా మీకు ఈ సమయంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది. దైవ బలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. ముఖ్యమైన విషయాల్లో మీకు ఆలస్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సూచనలు జరుపుతున్నాయి. కొన్ని వ్యవహారాల్లో మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి కొంచెం మీరు కష్టపడవలసిన అవసరం అయితే కనిపిస్తుందండి. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మీకు చాలా మంచిది. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోతున్నటువంటి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా తొందరగా వీరి జీవితంలో ఎదగడానికి అవకాశం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో చాలా ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపత
కోపతాపాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువసేపు కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి కూడా చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశివారు అనేకమైనటువంటి వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశివారు ఉద్యోగం చేస్తే వాటి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. ఈ రాశివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా చాలా ఇబ్బందులు అనేవి కూడా వీరికి ఎదురవుతాయి. ఈ విషయము వీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా వీరి జీవితం సాగిపోతుంది. ఈ రాశివారి గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికంగా స్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలు పైన వీరు దృష్టి పెడతారు. వీటి కొనుగోలు కారణంగా తర్వాతి కాలంలో వీరికి లాభం అనేది బాగానే ఉంటుంది. ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివినటువంటి చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి. ఈ రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశివారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోగళ్ళతో కూడిన రచనా వ్యాసంగాన్ని కూడా వీరు చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆలోచనలు వీరి మధ్యలో కదులుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయడంలో వీరు కొంత ఆలస్యం చేస్తారు. ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వాన్ని కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారీగా భావిస్తూ ఉంటారు. వారికి అవసరమైనటువంటి పనులు చేసే వారికి మరింత దగ్గరవుతారు. చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.